తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో హోరాహోరీగా పోరు సాగుతోంది. ఒక్క ఓటు కోసం అధినేతలే చెమటోడుస్తోన్న నేపథ్యం ఉంది. ఒక్కసారి నెక్ టు నెక్ ఫైట్ అని గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చెబుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో ఎంతటి జగన్ వేవ్ బలంగా వీచినా కేవలం 25 ఓట్లతో బయటపడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గెలుపుని చూస్తే చాలు ఒక్క ఓటు ఎంత అవసరమో చెబుతోంది. ఇక టీడీపీ అయితే వైసీపీ వ్యతిరేక ఓటుని చేల్చకుండా ఉండేందుకు అన్ని పార్టీలను కలుపుకుంటోంది. బీజేపీని ముగ్గులోకి లాగింది. జనసేన ఎటు ఉంది. ఈ క్రమంలో వివిధ వర్గాలు పెద్దల మద్దతు కూడా అందుకుంటోంది. ఇన్ని చేస్తున్న టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు దక్కిందా లేదా అన్నది చర్చగా మారింది. జూనియర్ 2009లో టీడీపీకి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉన్న టాప్ హీరో. ఆయన ఆనాడు చేసిన ప్రసంగాలు ఇప్పటికీ అంతా తలుచుకుంటారు. 25 ఏళ్ల వయసులో ఎంతో గొప్ప మెచ్యూరిటీ చూపించారు. గొక్క తిప్పుకోకుండా తాత సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా అనర్గళంగా ఆయన చేసిన ప్రసంగాలు ఉమ్మడి ఏపీ మొత్తం ఉర్రూతలూగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జూనియర్ ప్రభావం తీవ్ర స్థాయిలో చూపించారు అని చెప్పాల్సిందే. అదే జూనియర్ తరువాత కాలంలో టీడీపీకి దూరం అయ్యారా లేక పెట్టారా అన్నది పక్కన పెడితే పెద్ద గ్యాప్ మాత్రం అలా కొనసాగుతూ వస్తోంది. నారా లోకేష్ యువగళం సందర్భంగా ఒక చోట మాట్లాడుతూ జూనియర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. దానికి జూనియర్ వైపు నుంచి నో రెస్పాన్స్. ఇక 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో కూడా జూనియర్ ఎక్కడా కలిసి ముందుకు సాగలేదు. సినీ హీరోలు అంతా జగన్ ని కలిసినా ఆయన దూరం పాటించారు. ఒక విధంగా చూస్తే జూనియర్ న్యూట్రల్ పర్సన్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినీ కెరియర్ చూస్తే అద్భుతంగా సాగుతోంది. ఆయన RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. గతానికి ఇప్పటికీ పోల్చితే జూనియర్ ఇమేజ్ తారా స్థాయిలో ఉంది. డూ ఆర్ డై అన్నట్లుగా ఏపీలో టీడీపీ ఫైట్ చేస్తున్న వేళ జూనియర్ మద్దతు ఇస్తే వార్ వన్ సైడ్ అవటం ఖాయమన్న భావన సగటు టీడీపీ క్యాడర్లో ఉంది. అయినా కానీ ఎందుకు టీడీపీ పెద్దలు ఆ వైపుగా అడుగులు వేయటం లేదు అన్న చర్చ సాగుతోంది. రాజకీయ లాభం ఉంటే ఎందాకైనా వెళ్లే సామర్థ్యం, నైపుణ్యం పుష్కలంగా ఉన్న చంద్రబాబు జూనియర్కి రాయబారాలు పంపించకుండా ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే జూనియర్ చాలా నిర్మోహమాటంగానే ఉన్నారు. తన కెరీర్నే తను చూసుకుంటున్నారు. ప్రస్తుతం జూనియర్ వయసు 41 ఏళ్లు. ఆయనకు సినీ రంగంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అందుకే ఆయన తొందరపడటం లేదని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే జూనియర్ ఫోటోలను టీడీపీ తీసుకోవడం లేదు. ఆయన మావాడే అని కూడా చెప్పడం లేదు. అలా ఆయన నిర్ణయాన్ని చూసి వదిలేసినట్లుగానే ఉంది. కానీ వైసీపీలో చేరి 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పనిచేసిన కొడాలి నాని మాత్రం జూనియర్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. ఆయనకు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే జూనియర్కి టీడీపీ పగ్గాలు దక్కుతాయని అన్నారు. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అన్ని ఆలోచించాలని కోరారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి సీఎం పదవిని లాక్కున్న చంద్రబాబు పార్టీలో అసలైన టీడీపీ అభిమానులు ఎవరు ఉండరని కొడాలి నాని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ 2 కళ్ళు అని చెప్పారు. తన కారు మీద 2 ఫోటోలు ఉంటాయని చెప్పారు. తనకు రాజకీయ గురువు హరికృష్ణ అని, జూనియర్ తనకు ఎంతో ఇష్టమైన మిత్రుడని చెప్పుకున్నారు. తనకే కాదు జగన్ కి కూడా ఎన్టీఆర్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇష్టమని, అందుకే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారని గుర్తు చేశారు. దీనిని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారికి టీడీపీని చిత్తుగా ఓడించాల్సిందేనా? వారు అలా చేస్తారా? అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు ఎటువైపు అన్న చర్చకు తెరలేస్తోంది. వారైతే అయోమయంలో ఉన్నారు. కొడాలి నానికి మద్దతు ఇచ్చిన వారు అంటే అది ఒక ప్రాంతానికే పరిమితం. కానీ ఏపీ స్టేట్ వైడ్గా చూస్తే జూనియర్ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. మరి వారి మద్దతు ఏ పార్టీకి దక్కుతుంది అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఎందుకంటే టీడీపీలో ఉన్నా కూడా పసుపు జెండాల మీద జూనియర్ బొమ్మ వేసి పాలాభిషేకాలు చేయటం, కాబోయే సీఎం అనే నినాదాలు చేయటం ద్వారా జూనియర్ ఫ్యాన్స్ తన వైఖరి ఏంటో చెప్పారు. మరి వారు టీడీపీకి ఓటు వేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.